హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SM రఫీ వ్లాగ్స్. ఇవాళ మనం అరుంధతి కోట చూడడానికి వెళ్తున్నాం. కానీ నిజానికి ఇది అరుంధతి కోట కాదు. కొన్ని వందల సంవత్సరాల ముందు ఇది నవాబులు పరిపాలించిన బంగ్లా అన్న మాట మనం గుర్తు పెట్టుకోవాలి. రాయలసీమ గుండెల్లో ఉంటూనే చరిత్రను తనలో దాచుకున్న మహా నిర్మాణం ఇది. కాలం గడిచిన గర్వం తగ్గని ఒక కోట ఉంది. అదే బనగానపల్లి కోట. ఈ నిశ్శబ్ద గోడలు, ఈ పాత రాళ్ళు ఇవి సాధారణ నిర్మాణం కాదు. ఇవి ఒక రాజ్యపు గర్వం, ఒక కాలపు జ్ఞాపకం. ఇదే మన బనగానపల్లి నవాబుల బంగ్లా. సో ఫ్రెండ్స్, నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా. సో టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం అది అరుంధతి సినిమాలో కోట ఉంది కదా, సో అక్కడికి అయితే వచ్చాం. నవాబు వారి బంగ్లా అన్నమాట. సో వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇదైతే దిక్కున్నాం. ఇక్కడ టికెట్ అయితే 20 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ కోట మన పొద్దుటూరు నుంచి, కడప నుంచి, తిరుపతి, హైదరాబాద్, గద్వాల్ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుందని చెప్పేసి నేను ఇక్కడ పైన స్క్రీన్ మీద అయితే వేసాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ కోట మనకు యాగంటికి వెళ్లే దావలో అయితే మనకు కనబడుతుంది. ఎప్పుడన్నా మీకు కుదిరితే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఈ కోటని చూడడానికి వచ్చినప్పుడల్లా మనకి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళిన ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఈ కోట మామూలుగా ముందు ఎవరికి తెలియదు. అరుంధతి సినిమాలో ఈ కోటను చూపించడం వల్ల బాగా ఫేమస్ అయితే అయ్యింది. 17వ శతాబ్దంలో ఈ కొండపై నిలిచిన ఈ కోటలో నవాబుల రాజసం మెరిసేది. బనగానపల్లి నవాబులు ఇక్కడి నుంచే ఈ ప్రాంతాన్ని అంతా పాలించేవారు. ఈ గోడల మధ్య అధికారపు మాటలు మారిమోగేవి. సైనికుల కాళ్ళ శబ్దాలు వినిపించేవి. ఈ కోటను కొండపై ఎందుకు నిర్మించారో తెలుసా? రక్షణ కోసం, ఇంకా శత్రువులను ముందే గుర్తించడం కోసం. పైనుంచి చూస్తే మొత్తం పట్టణం కనిపిస్తుంది. ఇది కేవలం రాజభవనం కాదు, ఇది ఒక వ్యూహపు శక్తి కేంద్రం. కానీ ఎంత శక్తి ఉన్నప్పటికీ కాలం మారక తప్పదు. ఆ కాలం మారుతూనే బ్రిటిష్ పాలన వచ్చింది. అయినా కానీ ఈ కోట అప్పటి నవాబులకు సాక్షిగా నిలిచింది. నవాబులు బ్రిటిష్ వారికి విధేయత చూపిన ఈ గోడలు మాత్రం తమ గౌరవాన్ని వదలలేదు. ఈ రోజు ఈ కోట నిశ్శబ్దంగా ఉంది, కానీ గాలి వీచిన ప్రతిసారి పాత కథలు వినిపిస్తాయి. ఇక్కడ నిలబడి ఉంటే మనకు కూడా అనిపిస్తుంది మనం కూడా ఆ కాలంలో ఉన్నామేమో. ఒకప్పుడు నవాబుల గర్వంగా నిలిచిన ఈ కోట ఈ రోజు చరిత్రకి మౌన సాక్షిగా నిలిచింది. చరిత్రను చూడాలంటే పుస్తకాలు కాదు, అప్పుడప్పుడు ఇలాంటి ప్రదేశాలు కూడా చూడాలి. అప్పుడే మనకు చదవడానికి, చూడడానికి తేడా తెలుస్తుంది. చదువు జ్ఞానం ఇస్తే చూపు మనకి జ్ఞాపకాలను ఇస్తుంది. ఈ కోటను పాలించే సమయంలో 70 ఊర్లు, 78,000 మంది ప్రజలు ఈ నవాబుల వారి చేతిలో ఉండేవారట. ఈ వీడియో చూడడం ద్వారా మీరేమన్నా కొత్త విషయం తెలుసుకుంటే అది ఒక మాతో పంచుకోండి ఫ్రెండ్స్. ఈ కోటను 3 వైపులా చూస్తున్నప్పుడు ఒకేలాగా అనిపిస్తుంది. వెనక వైపు అలాగే గుర్రాలు అందుకు ఆహారం తీసుకోవడం కోసం గదులు అయితే ఉన్నాయి. అవి కూడా ఎలా ఉన్నాయని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ కోటలో మగవారు ఉండేటప్పుడు వెనకల వైపు గదులలో ఆడవారు ఉండేవారు. ఈ బంగ్లాను మీరు చూసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను బనగానపల్లి అచ్చమాంబ హౌస్, బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన గుహ అండ్ యాగంటి ఈ 3 వీడియోస్ అయితే చేస్తున్నాను. మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోకి లైక్ చేయండి. కుదిరితే షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.